తనని చైర్మన్ గా నియమించాలనుకున్న తర్వాత ఎలాంటి కాంట్రవర్సీ జరగలేదన్నారు దుర్గగుడి చైర్మన్ బుర్రా కాంతి. అందరూ తనని సంతోషంగా ఆహ్వానించినట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణ సరైన మనిషికే ఈ పదవి ఇప్పించారని కూడా అన్నారు. పోలీసులకి ఉత్సవ కమిటీ మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరగలేదని కూడా చెప్తున్నారు. రైట్, ఇక ఈ విషయాలు చెప్తున్న దుర్గగుడి చైర్మన్ బుర్రా కాంతితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ఆలయ చైర్మన్ బుర్రా గాంధీ గారు ఇప్పుడు అమ్మవారికి సారె సమర్పించడానికి అయితే వెళ్తున్నారు. ఒక్కసారి మనం సారె మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా, ఉత్సవ కమిటీ మెంబర్లందరూ కూడా వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సార్, ఏంటి, ఎలా అనిపిస్తూ ఉంది? మీరు పదవి స్వీకరించిన తర్వాత ఉత్సవ కమిటీ ద్వారా వెళ్ళి అమ్మవారికి ఏదైతే సారెని సమర్పించడానికి వెళ్తారు, ఎలా అనిపిస్తుంది? ఓం శ్రీ దుర్గాయనమా. నేను ఈ తల్లి దుర్గాదేవి గుడి మీద నన్ను చైర్మన్గా నియమించిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ద్వారా ఇప్పుడు నేను ఈ ఉత్సవ కమిటీని 100 పైన సభ్యులను పెట్టారు. కూటమి ప్రభుత్వం 3 పార్టీల నుంచి. మరి మేమంతా కూడా ప్రధాన దేవాలయాలు వచ్చి ఇక్కడ సారా సీరా పంచారు ఆల్రెడీ. మరి ఈరోజు మేమందరం మా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి 100 మంది పైన సభ్యులతో కలిసి మేము తల్లికి సారా సీరా ఘనంగా సమర్పించబోతున్నాం. వారిని మేము వేడుకున్నది, అమ్మా తల్లి, బంగారు తల్లి, దుర్గమ్మ తల్లి, మరి చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తి ప్రదానించమని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం రేయింబౌలు కష్టపడే ఆయనకి శక్తి ప్రదానించాలమ్మా తల్లి. అట్లాగే ఈ రాష్ట్ర ప్రజల్ని పాడి పంటలతో పిల్లలతో ఆనందంగా ఉంచాలమ్మా దుర్గమ్మ తల్లి అని వేడుకుంటానికి మేమంతా కూడా 100 మంది పైన సభ్యులతో మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ గారి ద్వారా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ముందు నుంచి కూడా ఇది కాంట్రవర్సీగా తయారైంది. నిజం చెప్పాలంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత? నందమూరి బాలకృష్ణ గారి ద్వారా ఆయన రికమెండ్ చేశారు. ఆయన రికమెండ్ చేశాడు అంటే ఆయన ఎవరికి చేయడు. నెంబర్ 1 క్యారెక్టర్ ఉండే వారికే చేస్తాడు ఆయన. మీకు తెలుసు, ఇక్కడ ఏ కాంట్రవర్సీ లేదు. అంతా కూడా ప్రభుత్వం వర్తుండు వాడిని వేశారు, మంచి వాడిని వేసారని చెప్పుకుంటున్నారు తప్ప ఇంకో మాటే లేదు మేడం. ఏర్పాట్లన్నీ కూడా ఎలా పర్యవేక్షిస్తూ ఉన్నారు? ఉత్సవ కమిటీ ద్వారా ఈ 10 రోజుల పాటు ఎలా పనులు జరిగాయి? సేవ ఎలా చేస్తుంది? ఇవాళ 10వ రోజు ఆ తల్లి మహిషాసురమర్దిని దేవి అవతారంతో దర్శనమిస్తుంది తెల్లారగట్ట నుంచి. మరి మీరంతా చూస్తున్నారు, మీడియా మిత్రులంతా కూడా. బ్రహ్మాండంగా ఉంది. మరి గ్రాండ్ సక్సెస్ చేసాం, రేపు కూడా చేయబోతున్నాం. దాంట్లో డౌటే లేదు మీకు. అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా పనిచేసినాయి. పోలీసు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కట్టుదిట్టంగా నడిపారు. సామాన్య భక్తులు వాళ్లే విఐపీస్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన మాట అదే, సామాన్య భక్తులే విఐపీస్. వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, లైన్లో ఎక్కువసేపు పెట్టద్దు, లైన్ బయట ఎక్కువసేపు పెట్టద్దు, వాళ్ళు ఎండలో ఉంచొద్దు, వాళ్ళ తడవనియొద్దు. ఆ విషయం మీదే మేము వెళ్తున్నాం పక్కాగా. అందుకోసమే విఐపీ దర్శనాలు తగ్గించాం. దాన్ని 6 గంటల నుంచి 3 గంటలు తీసుకొచ్చాం. ఇంకా అవసరమైతే కూడా తగ్గించాం. రేపు వచ్చే జనం బట్టి కూడా మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఉత్సవ కమిటీ సభ్యులందరిది కూడా సమన్వయం ఎలా ఉందంటారు? ఇన్ని రోజులు సపోర్ట్ ఉందంటారా? పక్కాగా ఉందమ్మా. చిన్న ఏమన్నా జరగవచ్చు, మీకు తెలిసిందే. అవన్నీ మామూలే, ఎప్పుడు సహజంగా ఉండేది. ఎందుకంటే ఆవేశంగా విఐపీలు వస్తారు, రికమెండేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆపుతారు, జనరల్గా జరుగుద్ది. అవన్నీ కూడా చిన్న ఎక్కడ ఏముండో కూడా సర్దుకుంటున్నాం అందరం. ఆల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో నడుస్తుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. రైట్, థ్యాంక్ యూ. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళి అమ్మవారికి సార సమర్పిస్తున్నారు. బుర్రా గాంధీ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ని రోజుల పాటు కూడా సజావుగా అమ్మవారి దర్శనాలు జరిగాయి. అందరికీ కూడా సేవ ఉత్సవ కమిటీ ద్వారా చాలా సజావుగా జరిగినట్టు కూడా బుర్రా గాంధీ మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.